పదవిలో లేకున్నా ప్రజల కోసం పనిచేస్తా. కౌన్సిలర్ బింగి శివాని శివకిరణ్. పదవిలో ఉన్నా లేకున్నా 15వ వార్డు ప్రజల కోసం నిరంతరం పనిచేస్తామని కౌన్సిలర్ బింగి శివాని శివకిరణ్ తెలిపారు. శనివారంతో తమ 5 సంవత్సరాల పదవి కాలం ముగియడంతో వార్డు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తమ గెలుపుకు సహకరించిన జంగంపల్లి మల్లయ్య, ఆర్న సతీష్, శ్రీనివాసు, రెడ్డి సీను, టైలర్ రాజు, కోటి చరణ్, సాయిలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ నేతృత్వంలో వార్డును మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నిన్న కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించిన మిత్రుడు కౌన్సిలర్ శివకిరణ్ యొక్క పదవి కాలం యాక్చువల్లీ నిన్న ఆదివారం తోటి జెండా వందనం రోజే ముగిసిపోయింది. వాస్తవానికి అక్కడ 15వ వార్డులో ఒక విచిత్రమైన పరిస్థితి ఉండే. ఇద్దరు మిత్రులు పోటీ పడ్డారు. కానీ ఇద్దరు మిత్రులు పోటీ పడ్డ సందర్భంగా అక్కడ అప్పుడున్న మాజీ ఎమ్మెల్యే కానీ, అప్పుడున్న నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ బింగి శివకిరణ్ యొక్క నాయకత్వాన్ని బలపరచడం జరిగింది. ఎందుకంటే ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఒకానొక సందర్భంలో ఆ వార్డు తను రాజకీయంలో సుదీర్ఘంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన. గతంలో 2016లో రాజకీయ అరంగేట్రం చేసిన కాంచెలి చిన్న పెద్ద తేడా లేకుండా అందరిని కలుపుకొని పోతూ ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా, ముఖ్యంగా బ్లడ్ డొనేషన్ చేయాలి, బ్లడ్ క్యాంపులు పెట్టాలంటే రామకృష్ణపూర్లో మొదట గుర్తొచ్చే పేరు బింగి శివకిరణ్. తను నల్లాల ఓదెల ఆధ్వర్యంలో పనిచేసిన, బాల్కసుమన్ నాయకత్వంలో పనిచేసిన, వివేక్ గారి సారథ్యంలో నాయకునిగా ఎదిగినా కూడా ఎప్పుడు చూసినా కూడా ప్రజాసేవ చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఆ వార్డులో తను కౌన్సిలర్ కాకముందుకు శ్రీనిత్య అనే పాప అనారోగ్యం బారిన పడ్డదని చెప్పి అప్పుడున్న ఎమ్మెల్యేతోని కొంత వాగ్వాదం దిగి కొంత వాళ్లకు గవర్నమెంట్ నుంచి డబ్బులు ఇప్పించాలంటే ఇప్పించకపోయినా తను దగ్గరుండి ఆ పాప ఆపరేషన్ కోసం 50 లక్షల రూపాయల డబ్బుల్ని ప్రజల నుంచి సేకరించి ఆ కుటుంబానికి ఇచ్చిన ఘనత మిత్రుడు శివకిరణ్కి ఉంటుంది. నిజంగా అదొక్కటే కాదు, బ్లడ్ క్యాంపులు పెట్టడం, నాయకులకు కానీ ఇంకేదన్నా సంఘ సంస్కర్తల పుట్టినరోజు కానీ దేశభక్తిని చాటుకునే విధంగా బ్లడ్ క్యాంపులు ఏర్పాటు చేయడం. దాదాపు నాకు తెలిసి ప్రతి బ్లడ్ క్యాంప్ పెట్టిన కాడ 300 నుంచి 400 మంది యువకులు స్వచ్ఛందంగా వచ్చి బ్లడ్ క్యాంపులో పాల్గొనేవారు. దానితో పాటు సింగరేణి ఏరియా హాస్పిటల్లో కానీ, ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ ఎవరికన్నా ప్లేట్లెట్స్ తగ్గిపోయినాయి అన్నా, లేదు అనంటే గర్భిణీ స్త్రీలకు కానీ ఎవరికైనా సర్జరీ ఉన్నదంటే 100 మందికి ఫోన్లు చేసి ఆ బ్లడ్ కోసం తీసుకెళ్లి దగ్గరుండి బ్లడ్ ఇవ్వడం జరిగింది. అట్లాంటి గొప్ప పనులు చేసిన సందర్భంగానే కౌన్సిలర్గా అక్కడి ప్రజలు మెచ్చుకొని ఓటేసి గెలిపించారు. దాంతోపాటు వ్యక్తిగతంగా చూసినట్లయితే కొంత యువకుడిగా ఉన్నాడు. కానీ యువకుడిగా ఉంటే ఎట్లుంటుంది, బాగా చదువుకునే టైంలో కూడా మనోడు ఏం చేసిందంటే ఆ టైంలో 2008 ఆ టైంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. సో హిందూ ముస్లిం అప్పుడు మనం 1985, 2000 ఆ టైంలో ముంబై సినిమా బాగా ఫేమస్. అంటే కుల మతాలకు అతీతంగా భారతదేశంలో సెక్యులర్ ఉన్న విధంగా ఆ సినిమాలో ఒక బ్రాహ్మణ సంబంధించిన వ్యక్తి ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఇక్కడ కూడా మిత్రుడు శివకిరణ్ ఏం చేసినంటే ఒక ముస్లిం అమ్మాయిని తను కాలేజీ రోజుల నుంచే ప్రేమించి పెద్దలను ఒప్పించే ప్రయత్నం చేసి వివాహం చేసుకున్నాడు. కొన్ని చోట్ల గొడవలు జరిగినా కూడా, అంత ఇబ్బందులు జరిగినా, ఆర్థికంగా ఇబ్బంది జరిగినా కూడా నిలదొక్కుని ప్రజలకు మంచి చేయాలని రాజకీయంలోకి వచ్చిండు. ఒక విధంగా జీవితంలో ప్రేమ వివాహం చేసుకున్న వాళ్ళు సక్సెస్ అయ్యే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. అప్పుల పాల్గొవడమో, చిన్న చిన్నగా పనులు చేసుకోవడమో, ఆ కుటుంబం వాళ్ళు చేరదీయకపోవడంలో, వీళ్ళు దూరంగా పెట్టడంలో, సమాజంలో కొన్ని ఇబ్బందులు పడడం జరుగుతూ ఉంటుంది. కానీ మిత్రుడు మాత్రం జీవితంలో సక్సెస్ అయ్యిండు. ఎక్కడైతే కింద పడ్డామో అక్కడనే పైకి లేవాలి అనే విధంగా వీళ్ళని ఏం చేసిందంటే నేను సమాజం కోసం ఏదైనా పని చేస్తా, సమాజానికి మంచి చేస్తా అని ఒకవైపు రాజకీయం చేస్తూ మరోవైపు సేవలు చేస్తూ కుటుంబానికి కూడా మంచి పేరు తెచ్చిండ్రు. అన్ని సేవలు చేయడం వల్ల, ముఖ్యంగా అప్పుడు తను కౌన్సిలర్ కాకపోయినా మహిళా రిజర్వేషన్ రావడం వల్ల వాళ్ళ భార్య శివానిని అక్కడ కౌన్సిలర్గా నిలబెట్టి తేవడం వల్ల కుటుంబంలో కూడా తనకు ఒక మంచి పేరు వచ్చిందని చెప్పచ్చు. అందరూ అనుకున్నారు, అరే శివకిరణ్ ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, ఏమి లేదు. కానీ ఇప్పుడు మాత్రం చూసినట్లయితే సమాజానికి మంచి పేరు తెచ్చిండు, నలుగురికి ఆదర్శంగా నిలిచిండు. ప్రేమ వివాహమైన సక్సెస్ఫుల్గా మంచి కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నాడు, సమాజానికి మంచి నాయకత్వం వహిస్తున్నాడు, సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. సో మొత్తానికైతే రాజకీయ నాయకుడుగా, ఇక్కడ వార్డు కౌన్సిలర్గా, ఒక ప్రజాప్రతినిధిగా ఎదిగి అందరికీ ఆదర్శనీయమైండు అని చెప్పి కూడా ప్రజలు చర్చించుకుంటున్నాడు. భవిష్యత్తులో కూడా తను ఇప్పుడు అధికారం పోయిందని కాదు, అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలకు ఏ సమస్య వస్తా, అన్న అని పిలిస్తే ఆపద ఉంటే ఖచ్చితంగా వస్తా, సేవకైనా వస్తా, ఎవడైనా అన్యాయం చేస్తే ఎదిరించి కొట్టడానికి కూడా అన్నలాగా నేను వస్తా అని చెప్పి అంటున్నారు. పదవులు శాశ్వతం కాదు, వ్యక్తులు చేసే సేవలే శాశ్వతం. భవిష్యత్తులో ప్రజలు మళ్ళీ ఆశీర్వదిస్తే 15వ వార్డు కౌన్సిలర్గా కానీ, లేకపోతే మరో చోట
మొన్న అంటే బల్కసుమన్ ఉన్నప్పుడు మహిళలకు రిజర్వేషన్లు కల్పించి కొంతమంది కౌన్సిలర్ను వాళ్ళ మహిళలకు భార్యలకు అవకాశం అస్టాడు చేసిండు. మరి ఇప్పుడున్న వివేక్ సార్ అయినా ఈ పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ కోసమైనా, అదేవిధంగా వివేక్ సార్ గెలుపు కోసం పనిచేసిన ఎవరైతే ఎన్నికల ముందు ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు ఈ యొక్క వివేక్ సార్తో పనిచేసిండో వాళ్ళను డైరెక్ట్గా కౌన్సిలర్ చేయాల్సిన బాధ్యత అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, ముఖ్యంగా పల్లెరాజు గారి పైన, రఘునారెడ్డి పైన, అదేవిధంగా అబ్దుల్ అజీజ్ సార్ గారి పైన, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పైన, గడ్డం వంశీకృష్ణ పైన ఉన్నదని చెప్పచ్చు. కౌన్సిలర్ పదవి ఇవ్వడమే కాదు, కౌన్సిల్ బాడీలో అత్యున్నతమైన చైర్మన్, వైస్ చైర్మన్ కూడా కొట్లాడే యువకులకు ఇస్తే బాగుంటుందని చెప్పి ప్రజల నుంచి, సోషల్ మీడియా నుంచి, ఈ జిల్లాలో మంచిర్యాల జిల్లాలో ఉన్న 3 నియోజకవర్గాల నుంచి కూడా ఒక అభ్యర్థన అనేది బయటికి వస్తుంది. ఎందుకంటే కొట్లాడటానికే కత్తి ఇవ్వాలి, యుద్ధం చేసే శాతనైనోనికే కత్తి ఇవ్వాలి, మాట్లాడటానికే మైక్ ఇవ్వాలి, కొట్లాడే దమ్ము ధైర్యం ఉండి అభివృద్ధి చేస్తా అంటోళ్ళకే మంచి పదవులు ఇవ్వాలి. ఇక్కడ కొట్లాడే సామర్థ్యం ఉన్న వాళ్ళకు వాళ్ళ జెన్సుకు కాకుండా మహిళలకు ఇస్తే ఏమవుతుంది, కొట్లాడే తత్వం తక్కువవుతుంది. కాబట్టి సో మళ్ళీ ఇప్పుడు వాస్తవానికి గత కరోనా టైంలో ఈ కౌన్సిల్ అందరూ బాగా పనిచేసిండ్రు, మైక్ పట్టుకొని ఇంటింటికి పోయి అందరినీ మేల్కొల్పిండ్రు, మంచిగా వాళ్ళకు శానిటేషన్ చేయించిండ్రు, అనారోగ్య బారిన పడకుండా చూసుకున్నందుకు. దానికోసమైనా ఇప్పుడున్న కౌన్సిల్లకు మళ్ళీ అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పి ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఇది మన బింగి శివకిరణ్, శివాని వాళ్ళ యొక్క 5 సంవత్సరాల కాలం టర్మ్ పూర్తయినా కూడా ప్రజలతోనే మమేకం అవుతా అని చెప్పి చెప్తున్నారు. ఇది